మీకు కూడా నాకులాగా పెరుగు వడ అంటే ఇష్టమా? సో, మా మమ్మీ స్టైల్‌లో ఎలా చేయాలో ఏంటో సింపుల్‌గా చూసేయండి. అండ్ దీంట్లో పెరుగే చాలా ఇంపార్టెంట్ కదా! దాన్నే చూపించేస్తాను. ఇక్కడ 1 బై 1 గారెలు మా మమ్మీ వేసేస్తుందనమాట. అండ్ ఇప్పుడు పెరుగు తాలింపు చూసేద్దాం. ఇక్కడ ఆయిల్ వేసుకొని శనగపప్పు అండ్ ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని లైట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ముందు రోజు తోడు పెట్టిన మంచి ఫ్రెష్ పెరుగు తీసుకోండి. మీకు ఎంత పెరుగు కావాలంటే అంత. సో పెరుగు తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఒక పేస్ట్లా చేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇందాక వేయించుకున్న తాలింపు వేసుకోండి. దీంట్లోకి సాల్ట్, పసుపు, అల్లం కూడా ఫ్రై చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసుకోండి. అవి కట్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకొక చిన్న గిన్నెలో పెరుగు తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని మజ్జిగలా ఉంచుకోండి. గారె అనేది సోక్ చేసి వేయండి. చెప్పాలంటే గారి నార్మల్గా వేసేసిన వెంటనే సాఫ్ట్ అయిపోయింది. సో నేను ఓన్లీ 2 వేసాను. ఇలా కూడా చేస్తారు కొంతమంది. సో నార్మల్గా వేసేసుకున్నా కూడా మంచిగా సోక్ అయిపోతాయి. సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. ఇదైతే చాలా కమ్మగా చాలా బాగుంది. అండ్ మీ ఫేవరెట్ కాదో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్ గైస్.